హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సు స్పోర్ట్స్. మనం ఈ వీడియోలో దుమ్ము రేపుతున్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్ళు అనే టాపిక్ మాట్లాడుకుందాం. అయితే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అయితే ప్రతి ఒక్క లీగ్లో ప్రతి ఒక్క ప్లేయర్ అయితే అదరగొడుతున్నారని చెప్పవచ్చు మామ. హర్ష దూబే, స్మరణ్ రవిచంద్రన్, బ్రైడన్ కేర్స్ అండ్ ఇషాన్ కిషన్ ఈ ప్లేయర్స్ అయితే ప్రతి ఒక్క లీగ్లో అదరగొడుతున్నారని చెప్పాలి. ఇక ఫస్ట్ ప్లేయర్ అయిన హర్ష దూబే గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా జరుగుతున్న ఏషియా కప్ రైజింగ్ స్టార్స్లో హర్ష దూబే అయితే ప్రతి మ్యాచ్లో అదరగొడుతున్నానని చెప్పాలి. మనకు తెలిసింది అతను ఒక బౌలర్ అని, బట్ అతను బ్యాటింగ్ చేస్తూ ఒక మ్యాచ్ని కూడా గెలిపించాడు. తను కొట్టిన 50 రన్స్తో మ్యాచ్ గెలిచి ఈజీగా సెమీఫైనల్స్కి అయితే వెళ్ళారు. అండ్ సెమీస్లో మాత్రం ఓడిపోయారు. బట్ హర్ష దూబే ఆడిన 4 మ్యాచ్ల్లో 4 వికెట్స్ తీశాడు. ఎకనమీ అయితే జస్ట్ 6 మాత్రమే ఉంది. బ్యాటింగ్లో 50+ రన్స్ చేసి టీంని సేవ్ చేశాడు అని చెప్పాలి. సెకండ్ ప్లేయర్కి వస్తే స్మరణ్ రవిచంద్రన్. ఈ ప్లేయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మామ. ఇక ఈ ఇయర్లో తను కొట్టిన రన్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని పేజెస్ అయితే సరిపోవు. అలా ఆడుతున్నాడు మనోడు. రంజీ ట్రోఫీలో తను ఆడిన జస్ట్ 7 ఇన్నింగ్స్లో 575 రన్స్ కొట్టాడు. క్లోజ్ టు 600 అని చెప్పవచ్చు. తన యావరేజ్ చూసుకుంటే 120 అయితే ఉంది మా. 120 యావరేజ్ అంటే మామూలు విషయం అయితే కాదు. ఇలా ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని అయితే మనం రేర్గా చూస్తాం. ఇతను ఉన్న ఫామ్కి డైరెక్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్లో ఛాన్స్ దొరికినా చెరిపోనక్కర్లేదు మా. ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం స్మరణ్ అండ్ అనికేత్ వర్మని ఫినిషర్గా పెట్టి క్లాసెన్ని టాప్ ఆర్డర్కి తీసుకెళ్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఇక తన T20 స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఓవరాల్గా 170 అయితే ఉంది. 170 స్ట్రైక్ రేట్ అంటే ఒక బెస్ట్ ప్లేయర్ అని చెప్పవచ్చు. ఇంకా మన థర్డ్ ప్లేయర్ వచ్చేసి బ్రైడన్ కార్స్. తన గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగే ఆస్ట్రేలియా మ్యాచెస్లో మనం చూస్తున్నాం. తను ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్లోనే 3 వికెట్స్ తీశాడు. అండ్ ఇతని బౌలింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. బ్యాటింగ్లో కూడా క్విక్ ఫైర్ ఆడాడని చెప్పొచ్చు. జస్ట్ 20 రన్స్ కొట్టినా చాలా క్విక్గా అయితే కొట్టాడని చెప్పాలి. ఇక ఫోర్త్ ప్లేయర్ మన ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి మా. తను అయితే అంత ఫామ్లో లేకపోయినా ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి సెంచరీ అయితే కొట్టాడు మా. అది కూడా జస్ట్ 69 బాల్స్లో. తన స్ట్రైక్ రేట్ చూస్తే 145 ఉంది. మనం ఇలాంటి స్ట్రైక్ రేట్ T20స్లో అయితే చూస్తాం. కానీ టెస్ట్ ఆడుతూ ఓపెనింగ్గా వచ్చి అంత స్ట్రైక్ రేట్ అంటే ఏంటి మా, T20 అనుకుంటున్నాడా లేక టెస్ట్ అనుకుంటున్నాడా? ఇంగ్లాండ్ బౌలర్స్ అందరినీ ఆడుకున్నాడని చెప్పాలి. ఏకంగా 12 ఫోర్స్తో 4 సిక్సెస్తో అయితే విరుచుకుపడ్డాడు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా జార్ఖండ్కి రంజీ ట్రోఫీలో కెప్టెన్గా తను మళ్ళీ అయితే కెప్టెన్గా చేయబోతున్నాడు. ఐపీఎల్కి ముందు ఇది ఒక మంచి టోర్నమెంట్ అని చెప్పవచ్చు. సో గైస్, మరి మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో జై ఆరెంజ్ ఆర్మీ అని టైప్ చేయండి.